ఏంట్రా లక్ష్మిని అట్టా ఇసిరేస్తావేంటి? మన లక్ష్మి అయితే బాగానే గౌరవించోళం, కష్టం మంది సుఖం లక్కీ గడిది. రేయ్ తప్పురా, మనకు ఉద్యోగం ఇచ్చి నెలలా జీతం ఇచ్చే యజమాని గాడు గీడు అనకూడదు. మన కష్టాన్ని దగ్గర ప్రతిఫలిస్తే మనం మాత్రం గాడు ఎందుకు అంటాం, గారే అంటాం. ఇప్పుడు ఏమైందిరా? వాడి బాధ నీకు అర్థం అవ్వలేదా? నాకు అర్థమైంది. మన ఐడియాల వల్లే కదా మన ఓనర్ గాడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, మనకు మాత్రం ఈ గొర్రెకు బెత్తడి తోక జీతం ఏంటి అని. అవును, వాడి కట్ల మీద కట్లు, మనకి శాలరీ చాలా, కష్టాల మీద కష్టాలు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, వాడి దగ్గరికి వెళ్ళి మన జీతాలు పెంచమని నిలదీద్దాం. కరెక్ట్. లేకపోతే ఈ ఫ్యాక్టరీ వదిలేసి వెళ్తామని బెదిరిద్దాం. మళ్ళీ నన్ను ఎందుకే కాపాడారు? ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఏడాపాలా లేకుండా తస్తానంటారు. మీ నోటమాట చావు తప్ప మంచి మాట రాదా? ఎలా వస్తున్నాయా? మనిషి జీవితంలో సమస్యలుంటాయి, కానీ నాకు సమస్య జీవితం అయిపోయింది. కనక వర్షం కురిపించే ఐడియాలు చెప్పి మీ కష్టాలన్నీ తీర్చాం కదా, ఇప్పుడేంటి మళ్ళీ సమస్య? ఒకటా రెండా మూడు. మీ లక్కీ నెంబర్ 3 ఏంటి సార్? ఎప్పుడు చూసినా 3 కష్టాలు వస్తాయి. నా కష్టాలు 3 అమ్మాయిలతో. ఈ వయసులో 3 అమ్మాయిలా సార్? మీ బాడీ ఎంఆర్ఎఫ్ టైర్ సార్. ఆ 3 అమ్మాయిలు నా కూతుళ్ళు. సారీ సార్. వాళ్ళకి హనీ, అంజు, మంజు అని ముద్దుగా పేర్లు పెట్టుకున్నాను. తల్లి లేని పిల్లలు కదా అని ఎంతో గారాభంగా పెంచాను. పై చదువులు కని అమెరికా కూడా పంపించాను. అదే నేను చేసిన తప్పు. ఏమైంది సార్? నాకు ప్రాణ స్నేహితుడున్నాడు. నా 3 పిల్లలు పుట్టగానే వాడి 3 కొడుకులకి ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోరంట. లవ్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటారని పట్టుబట్టారు. వాళ్ళు మాట్లాడింది కరెక్టేగా సార్? ఏంట్రా కరెక్ట్? ఈ రోజుల్లో ప్రేమ మనసులోంచి పుట్టట్లేదురా, డబ్బును చూసి పుడుతోంది. అలాంటి ప్రేమకి నా బిడ్డలు బలైపోతే వాళ్ళ జీవితాలు ఏం కాదు. అందుకే అన్ని రకాల యోగ్యులైన నా స్నేహితుడి కొడుకులకి నా పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవాలని మనిషి జీవితం ఎందుకురా? సార్, పరిగెత్తే బస్సు ఎక్కాలి అనంటే మనం కూడా పరిగెత్తే ఎక్కాలి. ఇప్పుడు నేను బస్సు ఎక్కడం ఎలాగని ఐడియా అడిగానా? అదిగా సార్ వాడు అనేది, వాళ్ళ రూట్ లోనే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాలని. అదేలాగా? దానికో బ్రహ్మాండమైన ఐడియా చెప్తాంగా. ఏంటయ్యా మీ గుసగుసలు? 3 స్మార్ట్ గా ఉన్న కుర్రాళ్ళని వెతికి పట్టుకుంటాం. వాళ్ళ 3ని మీ అమ్మాయిలతో కలిపి లవ్ లో పడేద్దాం. వాళ్ళు ప్రేమలో డీప్ గా మునిగాక ఆ 3 కుర్రాళ్ళు పచ్చి మోసగాళ్ళని గొప్ప ట్విస్ట్ ఇద్దాం. ఆ దెబ్బతో మీ కూతురు మనసు విరిగిపోయి, డాడీ మీ మాట విననందుకు మాకు తగిన శాస్తి జరిగింది, మీ ఇష్ట ప్రకారమే మా పెళ్లిళ్ళు జరిపించండి అంటూ మీ ట్రాక్ లోకే వచ్చేస్తారు. మీ ఐడియా నాకు సూపర్ గా నచ్చేసిందయ్యా. మరి అలాంటి చాకు లాంటి కుర్రాళ్ళు ఇంత అర్జెంట్ గా ఎక్కడ దొరుకుతారు? వారం రోజులు టైమే ఉండి వెతికి పట్టుకుంటాం. అక్కర్లేదు, ఆ కుర్రాళ్ళు నాకు దొరికేశారు. దొరికేశారా? ఎవరు సార్ ఆ యదవులు? మీరే. ఆల్రెడీ బాంబులు లాంటి పెళ్ళాలు మా పక్కన ఉన్నారు, మళ్ళీ బాంబే కండి సార్. సార్ నా పెళ్ళం అంటే నాకు ప్రాణం సార్, దానికి నేను అన్యాయం చేయలేను సార్. మీకు దండం పెడతా సార్, మా ఆవిడ ఆల్రెడీ బాలీవుడ్ అంటుంది. ఈ మ్యాటర్ తెలిసిందంటే నన్ను ఫుట్బాల్ అతన్ని హాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతుంది సార్. అసలు మీరే కదంటయ్యా ఇదంతా నాటకం అన్నారు. మీ 3 నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నారు? మీరు బుద్ధిమంతులు, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. పైగా మీ 3కి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయాయి గనక మీరు నా కూతుళ్లతో హద్దు దాటరు అని నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. నా వల్లగా సార్, నా భార్య అమాయకురాలు, పైగా నాకు 2 పిల్లలు ఉన్నారు. నో మోర్ డిస్కషన్స్. మీరు గనక ఈ మ్యాటర్ లో నో అన్నారంటే మీ 3 ఉద్యోగాలు చిచే, వాడు ఎండి కదరా, ఎంఏడి మ్యాడ్ గాడు. ఈ ప్రపోజల్ కి నేను సస్తే ఒప్పుకోను. ఒప్పుకోక చస్తావా బావా? మా ఆవిడ సంపాదించే డబ్బులు దాని మేకప్ కి డ్రెస్సులకే సరిపోవట్లేదు. పైగా నాకున్న ఈ ఉద్యోగం కూడా పోయిందనుకో, నన్ను గడ్డి పరకన్నా హీనంగా చూస్తుంది బావా. పైగా మా ఆవిడుంది, న్యాయం కోసమే పుట్టిన వీరనారీమణి. 2 తప్పుడు కేసులు వాదించమంటే వాదించదు. పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవే చిల్లర కన్నా పనికొస్తుంది అనంటే అది తీసుకోదు. చెయ్, మా సంగతి వదిలే. ఇదిగో చందు, నీకిద్దరు పిల్లలు, పైగా మీ ఇంట్లో సంపాదించేది నువ్వు ఒక్కడవే. అసలు నువ్వు ఆలోచించు. అయితే మాత్రం ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని వేరే అమ్మాయితో లవ్వు నాటకాలు ఆడటం తప్పు కాదు. తప్పేంటి? మనం ఆడుతుంది కేవలం నాటకమే.
ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాం పిల్లలుండగా పిట్టలాడిపోయే అమ్మాయిలతో ఫారెన్ వెళ్ళి డ్యూయెట్లు అవి పాడడం లేదు. అది యాక్టింగ్. నేను చెప్తుంది యాక్టింగ్ చేయమని. షేక్స్పియర్ ఇంగ్లీష్ లో ఏమన్నాడు? వాడేమన్నాడా నాకేం తెలుసు, నేను తెలుగు మీడియంగా. జీవితమే ఒక నాటక రంగం అన్నాడు కదా. జీవితం నాటక రంగం కదా. మనం కూడా కేవలం నటన మాత్రమే చేస్తాం, అంతేగాని మన భార్యలకు మనం ద్రోహం చేయాలని అనుకోలేదు, ద్రోహం చెయ్యం. నువ్వేమంటావు? దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నా బావ. ఏమని? నేను నటించడం మొదలు పెడుతున్నా కదా, పాప బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పరిస్థితి ఏంటంటావు? నత్తగొల్లొచ్చి తాబేలను వెక్కిరించిందంట. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? సార్ తొందరపడకండి సార్, నేను రెడీ. నేను కూడా రెడీ. మరి అతను ఇతను కూడా రెడీ. సార్ మాకు చిన్న డౌట్. ఏంటది? మీ అమ్మాయిలు అమెరికాలో చదువుకున్నారు కదా, వాళ్ళు అందంగా ఉంటారా? వాళ్ళే నా పోలిక కాదు, వాళ్ళ అమ్మ పోలిక. సూపర్ గా ఉంటారు. మరి అంత అందగత్తులు మమ్మల్ని లవ్ చేస్తారంటారా? చస్తే చేయరు. అసలు ఇక్కడి నుంచి మీ గెటప్లే వేర్రా. మీకు ఈ కొత్త గెటప్లు అస్సలు మ్యాచ్ అవ్వనుకున్నాను. భలే సుట్టే నీలే. ఎవరా నువ్వు? నేను బావా కామేష్ ని. ఓ నువ్వా? ఎవడరా ఈ అరగడ్డం గాడు? ఈ కుక్క ఏంటి సార్ కరుస్తుందేమో? అమ్మా సార్, ఈ కుక్క నాకు కట్టేశారా, నన్ను కుక్క కట్టేశారా సార్? అనవసరమైన కామెంట్ చేయకో. కుక్కన తర్వాత కరుస్తుంది. నా కూతురు అంజుకి కుక్కలంటే మహాప్రేమ. ముందు కుక్కల్ని ప్రేమిస్తుంది, ఆ తర్వాత మిగిలిన లవ్ని నీకు ముష్టిగా పడేస్తుంది. సార్ మీరు చెప్పినట్టే చేస్తాం. మా శాలరీ పెంచే విషయం అక్కడికే వస్తున్నా. ఈ నెల నుంచి మీ ఒక్కొక్కల శాలరీ 25,000 రూపాయలు. అసలు విషయానికి వస్తున్నాను. ఇక నుంచి ఈ గెస్ట్ హౌసే మీ ఆఫీస్. ఈ రోజు నుంచి మీరు బిగ్ షాట్స్ పిల్లల్లాగా బిల్డప్ ఇచ్చి నా కూతుళ్ళు ముగ్గురిని అట్రాక్ట్ చేసుకోవాలి. మీకు నాకు సంబంధం ఉన్నట్టుగా మూడో కంటికి కూడా తెలియకూడదు. ఈ డబ్బా కార్లని బ్యాన్ చేసి ఇంజిన్ లేని కార్లను కనిపెట్టాలి. సూపర్ ఫిగర్ గురు, సూపర్ బాడీ గురు, సూపర్ షైనింగ్ రా. మిస్టర్ ఒళ్ళెలా ఉంది? లక్స్ పాపలా స్మూత్ గా ఉంది. ఏమే నన్నే కొడతావే? ఎంత
వెళ్ళిపోతున్నాడు సార్. లేవండి సార్, లేవండి. ఏంటయ్యా ఫైట్ అప్పుడే అయిపోయిందా? లేదు సార్, ఇంకొక్కడే ఉన్నాడు సార్. మీరు వెళ్ళి కొట్టండి సార్. తిరిగి కొట్టడు కదా? లేదు సార్, వాడి కొంత ఓపిక లేదు. మీరు వెళ్ళి ధైర్యంగా కొట్టండి సార్. అయితే చెయ్యు మరి. అదే జై బజరంగబలి. Ah!